లక్ష్మీనారాయణ గారు ఇక్కడ సరే ఉద్దేశం ఏదైనా సరే ఆయన ఒక కన్సర్న్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నాకు మైక్ ఇవ్వరేమో అని అనుమానము, మైక్ ఇచ్చినా సరే దాన్ని నాకు అంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు అవకాశము కల్పించరు అన్నది ఒక అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కొంత లిబరల్గా ముందుకు వెళ్ళాలి అన్న దానికన్నా ఎక్కువ ఈ బెదిరింపు ధోరణి కనిపిస్తోంది అన్నది కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి రాకపోతే ఆయన ఖచ్చితంగా మేము డిస్క్వాలిఫై చేస్తాము అని రఘురామ కృష్ణరాజు మాట్లాడడం కానీ అయ్యన్న పాత్ర కూడా దానికి సపోర్టివ్గానే మాట్లాడిన పద్ధతి. సో గతంలో ఇలా రాని పక్షంలో లేని ఆ నిబంధన కానివ్వండి, అలాంటి ఒక ఏమంటారు దాన్ని ఓపెన్గా మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కానివ్వండి, రెండింటిని చూసినప్పుడు ఇదే కదా వాళ్ళ ప్రవర్తన తీరు అని చెప్పేసి అటు బీజేపీని ఇటు జనసేనను కలిపి టీడీపీని వాళ్ళు ఇవాళ విమర్శించే పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్నటువంటి ప్రతిపక్ష హోదా అన్నది అది ప్రజలే ఇవ్వవలసింది. అక్కడ కూర్చున్న స్పీకరో ఇంకొకరో కాదు ఇవ్వాల్సింది. ఆయన ముందు శాసనసభకు హాజరై పాలకపక్షం చెబుతున్నది ఏంటి అనేది శ్రద్ధగా విని దానిలో ఉన్న తప్పుల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనది. ఈరోజు వచ్చిన వాళ్ళు పూర్తి సమయం గవర్నర్ గారు ఏవైతే చెబుతున్నారో అవి పూర్తిగా శ్రద్ధగా విని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడితే ఎంత సమయం ఇస్తున్నారు, నిన్ను హేళన చేయడానికి పిలుస్తున్నారా, లేకపోతే నిజంగా ప్రజల సమస్యల మీద నీ శుచిశుద్ధిని తెలుసుకోవడానికి శాసనసభకు రమ్మంటున్నారా పాలకపక్షం అనేది మీకు తెలుస్తుంది. ఏదైనా సరే మీకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళి చెబుతున్నారు. చెప్పాలన్నా కానీ మీరు శాసనసభలో కదా, చట్టాలు చేసే సభలో కదా మీరు పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని సభకు పంపించారు. అక్కడ మీ వాయిస్ని వినిపిస్తే అక్కడ మీకు నిజంగా అన్యాయం జరుగుతుంటే దాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళచ్చు, లేకపోతే దాన్ని మీరు కోర్టులో సవాల్ చేయొచ్చు. ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ అసలు పాల్గొనకుండానే మీరు ఏదైతే పలాయనం చిత్తగించడం అనేది మంచి పద్ధతి కాదు. మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వంకి మాండేటరీ చాలా పెద్దగా ఇచ్చారు. దానిలో ఫిల్ చేయడంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో మీరు గమనించి దాన్ని ఎత్తి చూపితే మీకు ప్రయోజనం. ప్రజలు మాకు ఇచ్చిన ఇంత పెద్ద మ్యాండేటరీని సక్సెస్ చేయటం, మీరు ఎత్తుతున్నటువంటి తప్పులు ఏమన్నా ఉంటే మేము సరి చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్. కానీ ఆ అవకాశాన్ని మీరు తీసుకోవట్లేదు. మరి ఎందుకు భయపడుతున్నారు అనేది మరి ఈరోజు వాళ్ళ నాయకులు చెప్పాలి. కానీ ఆ ధోరణి అయితే మటుకు కరెక్ట్ కాదు. కానీ మీరు ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఇది ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఇక్కడ శాసనసభకు పంపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీది. మీరు కొత్త పాయింట్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్. లక్ష్మీనారాయణ ఒక పాయింట్ చెప్పండి. మీరు మీరు ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి అని పలకడానికి కూడా టీడీపీకి సంబంధించిన చాలామంది నాయకులకు నోరు రావట్లేదు. కేవలం ఆయన కడప లేదా పులివెందుల ఎమ్మెల్యే అనే విషయంతోనే ఆయన్ని కన్ఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పులివెందులకు సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడాల్సిందే. కానీ ఆయన అంతకన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకుంది. రాష్ట్రాన్ని గతంలో నేను 5 సంవత్సరాల పాటు పాలించాను. సరే అప్పుడు ఏం తప్పులు జరిగాయో నాకు ఈ సిచ్యువేషన్ అంటే ఈ శిక్ష చేశారనో లేకపోతే ఈ సిచ్యువేషన్ వచ్చింది. కానీ మీరు చేస్తున్న తప్పులని ఎత్తి చూపడానికి నాకు సరైన సమయం ఇవ్వనప్పుడు నేను అక్కడ ఉండి ఆ టైం వేస్ట్ చేసుకునే బదులు అదేదో నేను ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చో వీటన్నింటినీ నేను వివరిస్తాను, తద్వారా ప్రజలకు తెలుస్తుంది, తద్వారా మీకు కూడా తెలుస్తుంది అనేది ఒక ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. సో దానివైపు ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? అది తప్పండి. మనం పులివెందుల ప్రజలైనా కానీ మీకు ఓటేసి గెలిపించారు, మిమ్మల్ని సభకు పంపించారు. మీరు ముఖ్యమంత్రిగా, వాళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా మీరు సంబోధిస్తున్నారా లేదా అనేది అవసరం లేదు కదా. మీకు వాయిస్ ఉంది కదా, మీకు సమయం ఇస్తారు కదా. మీ సమయాన్ని మీరు ఎంత సమయం ఇస్తారు మీరు చెప్పండి, దాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉంటే నాకు సమయం చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, కానీ ఇవ్వట్లేదు, నన్ను ఈ విధంగా నా గొంతు నొక్కుతున్నారు, మీ తరపున నేను పోరాడదాం అనుకుంటే ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది, మీ సమస్యల్ని నేను సభలో ప్రస్తావించలేకపోతున్నాను అని చెప్పి మీ ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అంటే ఇప్పుడు వైసీపీ చెప్పేది ఏంటంటే మీకు నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే ఆ ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష నేత అనే ఒక స్టేజ్ అలాంటి ఒక పొజిషన్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నష్టం ఏం లేదు కదా, అలాంటప్పుడు ఇచ్చేస్తే పోలా అన్నది వాళ్ళు అడిగే మాట. చట్టంలో లేనిది ఎట్లా ఇస్తారు సార్? చట్టంలో లేనిది రైట్
10% నువ్వు ఏవైతే సీట్లు తెచ్చుకోవాలో అవి నువ్వు తెచ్చుకోవటంలో ప్రజల